వచ్చే అసెంబ్లీ ఎన్నికలు 2029 సంవత్సరంలో ఉంటాయట. ఎన్ని సీట్లకు ఎన్నికలు అయితే అన్నారు. తెలంగాణలో సావన్ని సమస్యలుంటే ఇప్పుడు ఈ ముచ్చట ఎవలన్నారే బాలన్న అంటారా? ఎవలో కాదు, మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ అలుసారు. అయ్యా సీఎం రేవంత్ అలుసారు ఇక సురువు చేయండి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడో. ఈనాడు నేను చెబుతున్న ఎన్నికల జోస్యం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. రాబోయే ఎన్నికలు 2029 డిసెంబర్లో జరగవు. ముఖ్యమంత్రి గారు మరి ఎప్పుడు జరుగుతాయి ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. 2028 డిసెంబర్లో జరగవు. 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. అగో అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తురు? మొత్తం ముచ్చట చెప్పుర్రి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. 119 ఉన్న అసెంబ్లీ స్థానాలు 182 పెరిగితే మరి మీ షెయి పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటారు? ఈ రోజు చెప్తున్నా 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి. అయ్యా ముఖ్యమంత్రి గారు ముందు మురిసినమ్మ పండిగేరు కదా అంటారు. అసెంబ్లీ ఎన్నికల వరకు రాముడెవడో రాకాసుడు ఎవడో ఉదిక్కు పబ్లిక్ అంతా తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత పని అయిందని మొత్తుకుంటుంటే మీ షెయి పార్టీ వచ్చే ఎన్నికల 118 సీట్లు గెలుస్తుందని అనబడితిరి. మీరు అప్పటికి అన్ని సీట్లు గెలవాలంటే ఇప్పటి సందాన 6 గ్యారెంటీలు పురాగా అమలు చేసి ఎన్నికల ముంగట ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటే మంచిగుంటది. లేకుంటే నవరత్నాలకు మెరుగులు పెడతా అని నవ్వుల పాలైన జగనాలుసారి గతి కూడా మీకు పట్టే కాడికి వస్తదేమో ఆలోచన చెయ్యండి. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.